Right. Students, today's class is Basics of Chemistry. Heading పెట్టుకోండి Basics of Chemistry. ఓకే, ఏంటి సార్ ఈ చదువు ఏంటి, ఈ సైన్స్ ఏంటి, ఈ సోషల్ ఏంటి, ఈ లాంగ్వేజెస్ ఏంటి, రకరకాలుగా ఉంటాయి, ఎందుకు సార్, ఎలా ఉపయోగపడతాయి సార్, ఈ మ్యాథమెటిక్స్ ఏంటి, ఇలాగ రకరకాల డౌట్స్ ఉంటాయి. ఏం లేదండి, ఈ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మనల్ని ఎన్లైటింగ్ చేయడానికి, మనం మన జీవన విధానం మరింత మెరుగ్గా ఉండటం కోసం మనం రకరకాల వాటిని సమకూర్చుకుంటూ ఉంటాం. అవసరాలకి ఏ అవసరానికి ఎలాంటి వస్తువు ఉంటే, ఎలాంటి పరికరం ఉంటే మన జీవన స్థాయి సులభం అవుతుంది, ఈజీ అవుతుంది, కాంప్లికేట్ కాకుండా దాన్ని ఎలాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మనం రీసెర్చ్ చేసి రకరకాల వస్తువుల్ని కనిపెట్టుకుంటూ ఉంటాం. రకరకాల ఫుడ్ ఐటమ్స్, రకరకాల మెడిసిన్స్, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుంటూ ఉంటాము. వీటన్నిటికీ ఉపయోగపడేదే మన జీవన శైలి, జీవన విధానాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసమే మనం ఈ సైన్స్ ఇదంతా కూడా సబ్జెక్ట్స్, రకరకాల నాలెడ్జ్ని యూస్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సైన్స్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సైన్స్, ఈ సైన్స్లో రకరకాల డివిజన్స్ ఉన్నాయి. సైన్స్ అనేటటువంటి దాంట్లో అంటే ప్రతి స్టూడెంట్కి, ప్రతి విద్యార్థికి, ప్రతి డౌట్లు ఉంటాయి. అసలు మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఏంటి మన బాడీ దేంతో తయారైంది, యూనివర్స్ అంటే ఏంటి, అసలు ఈ ప్రపంచం ఏంటి, ఈ పంటలు ఏంటి, ఈ జంతువులు ఏంటి, పక్షులు ఏంటి, చెట్లు ఏంటి, ఈ వస్తువులు ఏంటి, రకరకాల వస్తువులు, ఇట్లాగా మన మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. వాటన్నిటికీ పరిష్కారం చేయటం కోసమే ఇదిగో ఈ రీసెర్చ్లో సైన్స్ అనేటటువంటిది ఒక టాపిక్. ఈ టాపిక్లో మళ్ళీ రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. సైన్స్లో ఫిజికల్ సైన్సెస్ ఉంటాయి, ఆ తర్వాత బయాలజికల్ సైన్సెస్ అని ఉంటాయి. మళ్ళీ ఫిజికల్ సైన్సెస్లో ఫిజిక్స్ అని ఉంటుంది, కెమిస్ట్రీ అని ఉంటుంది. బయాలజికల్ సైన్సెస్లో మళ్ళీ బాటనీ, జువాలజీ ఉంటాయి. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్లోకి వెళ్లే కొద్దీ వీటిల్లో మళ్ళీ రకరకాల బ్రాంచెస్ వస్తాయి. వాటన్నిటిని మనం స్టడీ చేసి మనకు కావాల్సినటువంటి వస్తువుల్ని మనం తయారు చేసుకుంటాం. డ్రగ్స్ని, మెడిసిన్స్ని, ఫుడ్ని, ఆ తర్వాత రకరకాల మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రకరకాల పరికరాలు, వీటన్నిటిని కూడా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. రైట్. అవన్నీ కావాలి అని అంటే అన్నీ కూడా దేంతో తయారైనాయి, ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవునా? ప్రతి స్టూడెంట్కి, ప్రతి విద్యార్థికి పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే అసలు మన బాడీ దేంతో తయారైంది, యూనివర్స్ దేంతో తయారైంది, మరి ఈ చెట్లు దేంతో తయారయ్యాయి, గాలి అంటే ఏంటి, నీరు అంటే ఏంటి, నక్షత్రాలు ఏంటి, సూర్యుడు ఏంటి, ఇలాగా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. అవునా? ప్రతిదీ మన బాడీ ఎలా పనిచేస్తూ ఉంది, దీని ఫిజియాలజీ ఏంటి, అలాగే ఫలానా యంత్రం ఎలా పనిచేస్తుంది, ఆ యంత్రాన్ని ఎందుకు కనిపెట్టారు, ఏ విధంగా కనిపెట్టారు, ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంది, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రశ్నలు మైండ్ని తొలిచి వేస్తూ ఉంటాయి. అవునా? వీటన్నిటికీ పరిష్కారమే ఈ సైన్స్ అనేది. మరి ఈ సైన్స్ ద్వారా చాలా వాటికి మనం సమాధానాన్ని రాబట్టవచ్చు. ఆ సైన్స్ అనే బ్రాడ్ ఫినామినాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం అనుకున్నాం కదా. అందులో కెమిస్ట్రీ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ కెమిస్ట్రీ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ కెమిస్ట్రీలో ఉండే బేసిక్స్ ఏంటి, ఆ బేసిక్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఆ తర్వాత మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చదవాలి, అదంతా, ఆ తర్వాత సక్సెస్ సాధించడానికి కావాల్సినటువంటి టిప్స్, ట్రిక్స్, హింట్స్, ఇవన్నీ కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు నేను కెమిస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అని చెప్పాను కదా. రైట్. ఈ కెమిస్ట్రీ అని హెడ్డింగ్ పెట్టుకొని బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఏంటంటే మన బాడీ దేంతో తయారైంది, మొక్కలు బాడీ దేంతో తయారైంది, యానిమల్స్ బాడీ దేంతో తయారైంది అంటే ఎలిమెంట్స్తో తయారైంది అని చెప్పొచ్చు. ఎలిమెంట్స్ అంటే సపోజ్ ఒక గోడ ఉంది, గోడ దేంతో తయారవుతుంది, బ్రిక్స్తో తయారవుతుంది. అవునా? అలాగే ఒక హ్యూమన్ బాడీ కానీ, ప్లాంట్ బాడీ కానీ దేంతో తయారవుతుంది అంటే ఎలిమెంట్స్ అనేటటువంటి చిన్న చిన్న పార్టికల్స్తో తయారవుతుంది. ఎలిమెంట్స్ యొక్క పార్టికల్స్తో తయారవుతుంది. ఈ ఎలిమెంట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. మీకు తెలిసినటువంటిదే, కొంత నేర్చుకొని ఉండి ఉంటారు మీరు మీ క్లాస్ రూమ్స్లో, మీ మాస్టర్లు చెప్పినటువంటిది, మీ సబ్జెక్ట్లో ఉన్నటువంటిది. ఎలిమెంట్ అంటే ఏంటి సార్, అసలు ఎలిమెంట్స్, రకరకాల ఎలిమెంట్స్తో బాడీ తయారైంది అన్నాం కదా. ఆ ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ మీన్స్ ది సబ్స్టెన్స్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్. ది సబ్స్టెన్స్, నోట్ చేసుకోండి, ది సబ్స్టెన్స్
which is made up of same kind of atoms. Same kind of atoms is called element. సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్స్తో తయారైనటువంటి దాన్నే ఎలిమెంట్ అని అంటున్నామండి. అంటే సపోజ్ నువ్వు గోల్డ్ తీసుకున్నావు అనుకో, గోల్డ్ సింబల్ ఏయు. గోల్డ్ బ్లాక్ అవుట్ తీసుకొని నువ్వు డివైడ్ చేసినట్లయితే అన్ని గోల్డ్ పార్టికల్సే వస్తాయి. ఏయు ఏయు గోల్డ్ పార్టికల్స్ వస్తాయి ఇలాగా. ఓకే, అలాగే నువ్వు కార్బన్ తీసుకున్నావు, బొగ్గు తీసుకొని దీన్ని నువ్వు విభజిస్తూ పో, డివైడ్ చేస్తూ ఉన్నట్లయితే అన్ని కార్బన్ పార్టికల్స్ వస్తాయి, కానీ దాంట్లో నుంచి ఐరన్ రాదు, గోల్డ్ రాదు. గోల్డ్ తీసుకున్నట్లయితే గోల్డ్ పార్టికల్సే ఉంటాయి, కార్బన్ తీసుకుంటే కార్బన్ పార్టికల్సే ఉంటాయి. అలాగా సేమ్ కైండ్ అన్ని ఒకే రకమైనటువంటి ఈ పార్టికల్స్తో తయారైంది కాబట్టి ఇది ఒక ఎలిమెంట్. ఇది అన్ని ఒకే రకమైనటువంటి పార్టికల్స్తో తయారైంది కాబట్టి ఇది ఒక ఎలిమెంట్. అంటే ఎలిమెంట్ అంటే ది సబ్స్టెన్స్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్ అంటే మైన్యూట్ పార్టికల్స్. మళ్ళీ దాని గురించి డీటెయిల్డ్గా స్టడీ చేస్తాం. ఆ మైన్యూట్ పార్టికల్స్ని ఇక్కడ ఏమంటున్నాం? యాటమ్స్ అంటున్నాం. సో ది సబ్స్టెన్స్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్స్ ఈజ్ కాల్డ్ ఎలిమెంట్. అలాంటివి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సార్? టోటల్ 118 ఎలిమెంట్స్. ఇప్పటి వరకు తెలిసిన ఎలిమెంట్స్ ఎన్ని అంటే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 118 ఎలిమెంట్స్, ఓకే రైట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, చాలామంది జాయిన్ అవుతూ ఉన్నారు, మెసేజ్లు పెడుతూ ఉన్నారు. రైట్, ఓకే. మరి నేను చెప్పాల్సింది సిలబస్ సబ్జెక్ట్ కాబట్టి దీని మీదే ఉంటాను నేను. సో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటి, వాటిని సింబల్స్తో గుర్తుపెట్టారు. ఏ సింబల్స్తో మనం రిప్రజెంట్ చేయాలి? సింబల్స్ అంటే ఏంటి సార్? సింబల్ అంటే ఏం లేదు, ఒక ఆక్టాగాన్ తీసుకున్నాం అనుకో, ఇలాగా స్టాప్ అనే దానికి ఒక ఆక్టాగాన్ ఇలా ఉంటుంది, దీంట్లో స్టాప్ అని రాసి ఉంటుంది, అవునా? ఇలా 8 భుజాలు ఉన్నటువంటి దాన్ని ఆక్టాగాన్ అంటాం. ఇలా ఆక్టాగాన్ కనపడిందంటే స్టాప్ అనే దానికి సంకేతం, అవునా? కొన్ని సింబల్స్ పెట్టుకున్నాం మనం ఈజీగా అర్థం అవడానికి. కాంప్లికేటెడ్ సబ్స్టెన్స్, కాంప్లికేటెడ్ విషయాన్ని తెలుసుకోవడానికి మనం కొన్ని సింబల్స్ని పెట్టుకున్నాం. సపోజ్ నువ్వు ఇమోజీస్ని వాడతావు కదా ఫోన్లో వాడేటప్పుడు. సపోజ్ ఇలాగా నవ్వుతూ ఉన్నావు అనుకో, ఈ ఇమోజీని పెడతావు. సాడ్గా ఉన్నావు అనుకో, ఇమోజీ పెడతావు. ఇలాగా సింబల్స్ మనం పెట్టుకుంటాం, రకరకాల సింబల్స్ కదా. అలాగే మ్యాథమెటికల్ సింబల్స్ ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు అని, డివైడెడ్ బై అని, ఇంటూ అని, ప్లస్ అని, మైనస్ అని సింబల్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనకు విషయం తెలిసిపోతుంది. అది మొత్తం కలిపితే ఇంత అవుతుంది, లేదా దీంతో డివైడ్ చేయాలి, లేదా మల్టిప్లికేషన్ చేయాలి, ఎడిషన్ చేయాలి, సబ్స్ట్రాక్ట్ చేయాలి అనేది ఈ సింబల్స్ ద్వారా అర్థమైపోతుంది కదా. అలాగే రిలీజియస్ సింబల్స్ ఉంటాయి. కొంతమంది క్రాస్ వాడుతూ ఉంటారు, కొంతమంది వాట్ యు కాల్ ఓమ్ అనే సింబల్ వాడుతూ ఉంటారు, కొంతమంది క్రిసెంట్, మూన్ వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక విషయాన్ని తేలిగ్గా తెలియజేసేదాన్నే మనం సింబల్ అని అంటున్నాం, అవునా? క్రాస్ అంటే ఓహో క్రిస్టియానిటీ గుర్తు, ఇతను క్రిస్టియన్ అని. ఓం అని ఉన్నట్లయితే ఓహో వీళ్ళు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు. క్రిసెంట్ ఉన్నట్లయితే స్టార్ అండ్ క్రిసెంట్ ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు అని ఈజీగా అర్థమైపోతుంది. ప్రతిదానికి మనం ఇలాగా సింబల్స్ పెట్టుకున్నాం అనమాట. అలాగే ఎలిమెంట్స్ని ప్రతిదాన్ని ఒక విషయాన్ని రాయాలి అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని సింపుల్గా సింబల్స్తో వ్యక్తపరుస్తూ ఉంటాం. అలాగే ఫ్లాగ్స్ ఉన్నాయి. ఒక్కో కంట్రీకి ఒక్కో రకమైనటువంటి ఫ్లాగ్ ఉంటుంది, ఒక్కో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఆ కలర్ని బట్టి, ఆ ఫ్లాగ్ని బట్టి అది ఏ కంట్రీ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాగా ఈ సింబల్స్ని మనం పెట్టుకున్నాము. ప్రతి చోట మనకి ఈ సింబల్స్ వస్తూ ఉంటాయి. ఇదిగో మన నిత్య జీవితంలో వాడేటటువంటి ట్రాఫిక్ రూల్స్ గురించి వాడేటటువంటి సింబల్స్, రిలీజియస్ సింబల్స్, కంట్రీ సింబల్స్, ఇంకా ఫన్ కోసం వాడేటటువంటి సింబల్స్ ఇలాగా ఉంటాయి. అలాగే ఎలిమెంట్స్ కూడా సింబల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఎలిమెంట్ సింబల్ అనేది మనం నేర్చుకుందాం. ఏ ఎలిమెంట్కి ఏ సింబల్ ఇచ్చారు అనేది బేసిక్. అలా ఎలిమెంట్స్ ఉన్నాయి అని అనుకున్నాం. మన బాడీ కానీ, నేచర్ కానీ, యూనివర్స్ కానీ కొన్ని ఎలిమెంట్స్తో తయారైంది. ఆ ఎలిమెంట్స్ మొత్తం 118 ఎలిమెంట్స్ ఇప్పటి వరకు తెలుసుకున్నవి. ఆ ఎలిమెంట్స్కి సింబల్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఎలిమెంట్స్ని గుర్తించాలి అని అంటే ఆ పదం మొత్తం రాయాల్సిన అవసరం వస్తుంది, లేదా అంత పెద్ద పదం రాయాలి అంటే కష్టం అవుతుంది. కాబట్టి సింబల్తో రాసినట్లయితే ఈజీ అవుతుంది. అందుకని సింబల్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఎలిమెంట్ నేమ్ ఏంటి, దాని సింబల్ ఏంటి అనేది ముందు ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఆ తర్వాత పీరియాడిక్ టేబుల్ ఎలాగ నేర్చుకోవాలనేది నేను
టెక్నిక్స్ చెప్తాను, అది ఫాలో అవుదురు కానీ. ఓకే రైట్. నా ఇప్పుడు చూడండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎలిమెంట్, ఆ తర్వాత సింబల్. ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం మనం. వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. మంచిగా పని ప్రారంభిస్తే సగం పని అయిపోయినట్లే. ఉసూర్మని నీరసంగా ప్రారంభిస్తే ఎప్పటికీ అవ్వదు. చాలా ఈజీ అండి సబ్జెక్ట్, చాలా ఈజీ. మనం ఇష్టపడితే సబ్జెక్ట్ వస్తుంది, మనం దాన్ని వ్యతిరేకిస్తుంటే అది మన దగ్గరికి రాదు, దూరం అయిపోతూ ఉంటుంది. సబ్జెక్ట్ని ఇష్టంతో చదవాలి, కష్టంతో కాదు. కష్టపడి చదవడం కాదు, ఇష్టపడి చదవడం అనేది నేర్చుకోవాలి. ఓకే, సో ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి హైడ్రోజన్. సింబల్ ఏంటి? మీకు తెలిసినవే, చాలా వరకు మీకు తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. తెలియని వాళ్ళు ఏ సింబల్ తెలియలేదో, ఏ ఎలిమెంట్ తెలియలేదో అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కొన్ని మీకు తెలిసినవి ఉంటాయి ఆల్రెడీ. హైడ్రోజన్, తర్వాత లిథియం. లిథియం సింబల్ ఏంటండి? ఎల్ఐ. సింబల్ ఎలాగ రాస్తాం అనేది కూడా నీకు తెలియాలి కదా. ఫస్ట్ ఆ పదం హైడ్రోజన్ అన్నాం కదా, దాంట్లో ఇంపార్టెంట్ లెటర్ ఏది అంటే హెచ్. క్యాపిటల్ లెటర్ రాయాలి ఒకటే. అయితే సపోజ్ 2 లెటర్స్ వచ్చాయనుకో, ఫస్ట్ది క్యాపిటల్ లెటర్ రాయాలి. లిథియంలో ఎల్ఐ, ఐ అనేది స్మాల్ లెటర్ రాయాలి. ఫస్ట్ లెటర్ ఏమో క్యాపిటల్ లెటర్, సెకండ్ది ఏమో స్మాల్ లెటర్ రాయాలి. ఇలాగా సింబల్స్ పెట్టామన్నమాట. ఆ సింబల్సే మనం ఇక్కడ నేర్చుకుందాం. హైడ్రోజన్ అనే ఎలిమెంట్కి హెచ్, లిథియం ఎల్ఐ. హైడ్రోజన్, లిథియం. సోడియం, సోడియం సింబల్ ఏంటండి? సోడియం సింబల్ మరి ఎస్ రావాలి కదా. హైడ్రోజన్ అన్నప్పుడు హెచ్ అన్నాం, లిథియం అన్నప్పుడు ఎల్ఐ అన్నాం, సోడియం అన్నప్పుడు ఎస్ఓనో ఎస్ఓ రావాలి కదా. ఎందుకు తీసుకోలేదు సార్ అంటే, ఎస్ అనే సింబల్ ఆల్రెడీ సల్ఫర్ అనే ఎలిమెంట్కి పెట్టేసాం మనం, సల్ఫర్ అనే ఎలిమెంట్కి. మరి దీనికి ఏంటి సార్ అంటే లాటిన్ నేమ్ తీసుకున్నాం. లాటిన్ నేమ్, ఈ లాటిన్ నేమ్ ఏంటి అంటే నేట్రియం. నేట్రియం నుంచి తీసుకున్న సింబల్ ఎన్ఏ. ఇట్స్ లాటిన్ నేమ్ ఈజ్ నేట్రియం. నేట్రియంలో ఎన్ఏ తీసుకున్నాం అనమాట. ఓకే, సోడియంలో ఎస్ ఎందుకు తీసుకోలేదు సార్ అంటే మళ్ళీ చెప్తున్నా, ఎస్ అనేది ఆల్రెడీ సల్ఫర్కి ఇచ్చేసి ఉన్నాం మనం, సల్ఫర్కి ఇచ్చేసి ఉన్నాం. మళ్ళీ దీనికి అదే సింబల్ పెడితే కన్ఫ్యూజన్. కాబట్టి సోడియంని లాటిన్లో ఏమని పిలుస్తాము అంటే నేట్రియం అని పిలుస్తాము. అందులో 2 లెటర్స్ ఎన్ఓఏ దీన్ని సింబల్గా తీసుకోవడం జరిగింది. ఓకే, అలాగే కొన్ని ఎలిమెంట్స్కి లాటిన్ నేమ్స్ సింబల్స్ తీసుకుంటాము. ఎక్కువ ఎలిమెంట్స్కి మామూలుగా ఇంగ్లీష్ నేమ్ ఏదైతే పలుకుతామో దాంట్లో లెటర్సే తీసుకోవడం జరుగుతుంది. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం. పొటాషియం అండి, పొటాషియం సింబల్ పి రావాలి కదా. మరి పి కాదు, ఇక్కడ పి ఆల్రెడీ ఫాస్ఫరస్ అనే ఎలిమెంట్కి ఇచ్చేసాం. మరి ఇక్కడ పి తీసుకోలేము. అలాగే పిఓ అంటే మళ్ళీ పొలోనియం అయిపోతుంది. పి కాదు, పిఓ కాదు. మరి దీనికి ఏంటంటే కే అని సింబల్ ఇచ్చాం. కే ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ స్పెల్లింగ్లో అసలు కే లేనే లేదు. దీని లాటిన్ నేమ్ వచ్చేసి కాలియం. ఓకే, నేట్రియం అండ్ కాలియం. అలాగే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం. రుబిడియం సింబల్ ఏంటి? రుబిడియం ఆర్బి. రుబిడియం దీని నుంచి తీసుకున్నదే. ఏవి ఇంపార్టెంట్ లెటర్స్ ఉంటాయో ఆ వర్డ్లో వాటిని తీసుకుంటాం. రుబిడియం మనం పలికేటప్పుడు ఏవి బాగా స్ట్రెస్ చేస్తామో వాటిని మాత్రమే తీసుకుంటాం. ఆర్బి రుబిడియం. రుబిడియం. సీజియం. సీజియం సింబల్ సిఎస్. ఫ్రాన్షియం. ఫ్రాన్షియం సింబల్ ఎఫ్ఆర్. చూడండి, ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఊరికే రాసుకోవడం కాదు, రాసుకోవడం గుర్తుపెట్టుకోవడం రెండు సైమల్టేనియస్గా అయిపోవాలి. ఓకే, హైడ్రోజన్ హెచ్, లిథియం ఎల్ఐ, సోడియం ఎన్ఏ, పొటాషియం కే, రుబిడియం ఆర్బి, సీజియం సిఎస్, ఫ్రాన్షియం ఎఫ్ఆర్. ఓకే, మరి బెరీలియం. బెరీలియం సింబల్ వచ్చేసి బిఈ. మెగ్నీషియం. మెగ్నీషియం సింబల్ ఎంజి. కాల్షియం సింబల్ వచ్చేసి సిఏ. కాల్షియం. స్ట్రాన్షియం. స్ట్రాన్షియం ఎస్ఆర్.
బేరియం, బేరియం సింబల్ బిఏ. రేడియం ఆర్ఏ. ఓకే, చూడు గుర్తుపెట్టుకో మళ్ళీ ఒకసారి ఏమేమి రాసావో. హైడ్రోజన్ హెచ్, లిథియం. మైండ్లో అనుకుంటూ ఉండాలి, రీకలెక్ట్ చేయాలి. ఒక్కసారికి రావండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మైండ్లో అనుకోవాలి, చూసి రాయాలి, చూడకుండా రాయాలి. అలాగ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఓకే, హైడ్రోజన్ హెచ్, లిథియం ఎల్ఐ, సోడియం ఎన్ఏ, పొటాషియం కే, రూబిడియం ఆర్బి, సీజియం సిఎస్, ఫ్రాన్షియం ఎఫ్ఆర్, బెరిలియం బిఈ, మెగ్నీషియం ఎంజీ, కాల్షియం సిఏ, స్ట్రాన్షియం ఎస్ఆర్, బేరియం బిఏ, రేడియం ఆర్ఏ. ఓకే, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, రీకలెక్ట్ చేస్తూ ఉండాలి. రాసేటప్పుడు మైండ్ దాని మీదే ఉండాలి. ఒకసారి వినాలి, ఒకసారి చూడాలి, ఒకసారి రాయాలి. 3 విధాలుగా మైండ్లో ప్రింట్ అవుతూ ఉంటుంది ఏ విషయమైనా కానీ. ఓకే, తర్వాత రేడియం అయిపోయింది కదా. తర్వాత బోరాన్, బోరాన్ బి. అల్యూమినియం, బోరాన్ అల్యూమినియం. గ్యాలియం, గ్యాలియం జిఏ. ఇండియం, ఇండియం, ఇండియం ఐరన్. థాలియం, థాలియం టిహెచ్. బోరాన్ అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అండ్ థాలియం. బోరాన్ బి, అల్యూమినియం ఏఎల్, గ్యాలియం జిఏ, ఇండియం ఐఎన్, థాలియం టిహెచ్. ఓకే, కార్బన్, కార్బన్ సింబల్ సి. సిలికాన్ ఎస్ఐ. జర్మేనియం, జర్మేనియం జిఈ. ఓకే, కార్బన్ సి, సిలికాన్ ఎస్ఐ, జర్మేనియం జిఈ. టిన్, టిన్ ఎస్ఎన్. అదేంటి సార్ టిన్కి ఎస్ఎన్ ఏంటి? టిన్ అంటే టీ రావాలి కదా. మరి దీనికి వాట్ యు కాల్ లాటిన్ నేమ్ వచ్చి స్టానం. స్టానం నుంచి తీసుకున్నటువంటిది ఎస్ఎన్. టిఐ ఉంటుంది, టైటానియం ఇంకొక ఎలిమెంట్, అందుకని టిఐ తీసుకోలేదు, ఎస్ఎన్ అనేది ఇవ్వటం జరిగింది స్టానం నుంచి. లెడ్, లెడ్ సింబల్ ఏంటండి? పిబి. వాట్ ఇస్ ఇట్స్ లాటిన్ నేమ్? ప్లంబం, ప్లంబం. ఓకే, కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. నైట్రోజన్ ఎన్. ఫాస్ఫరస్ పి, ఫాస్ఫరస్ పి. ఆర్సెనిక్. అన్ని నోట్ చేసుకోండి ముందు, తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది తర్వాత. ముందు నోట్ చేసుకోండి బుక్లో. బుక్ ఒకటి ఉండాలి, కలర్ పెన్సిల్స్, ఆ పెన్స్ ఉండాలి, చక్కగా నీట్గా రాసుకోవాలి. టేబుల్ పెన్సిల్ స్కేల్తో లైన్స్ డ్రా చేయటం, నీట్గా రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు రాసిన నోట్సే నిన్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇంట్రెస్ట్గా రాసుకుంటే అది తర్వాత చదివేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. నువ్వు రఫ్గా రాస్తే అది చూడాలనిపించదు. ఓకే, సో నైట్రోజన్ ఎన్, ఫాస్ఫరస్ పి, ఆర్సెనిక్ ఏఎస్, యాంటీమోనీ, యాంటీమోనీ ఎస్బి. అలాగే నైట్రోజన్ ఎన్, ఫాస్ఫరస్ పి, ఆర్సెనిక్ ఏఎస్, యాంటీమోనీ ఎస్బి. బిస్మత్. మరి యాంటీమోనీ సింబల్ ఎస్బి వచ్చింది కదా, ఏ లేదు చూడండి. స్టిబియం, స్టిబియం. ఓకే, స్టిబియం. జస్ట్ వెయిట్, మరి కొంతమంది జాయిన్ అవుతూ ఉన్నారు, గ్రూప్లో యాడ్ చేద్దాం.
ఓకే, ఈలోగా రాస్తూ ఉండండి. జస్ట్ స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ 1 or 2 days. మేడం చూడండి, ఆ అమ్మాయి రాలేదు ఇంకా. క్లాస్లో ఉన్నాను నేను, తొందరగా చెప్పు నాకు. ఓకే, సో లైక్ దట్. ఏం రాశారు? బిస్మత్. నెక్స్ట్ వన్ బిస్మత్. ఇవన్నీ కూడా బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. అందుకనే నేను లిస్ట్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటంటే ఆ నేమ్ ఏంటి, సింబల్ ఏంటి, నేము సింబల్, లాటిన్ నేమ్ ఉంటే ఆ లాటిన్ నేమ్ ఏంటి, ఇవి నేర్చుకోవాల్సింది. ఇది ఇట్లా చూడగానే వినగానే వచ్చేయవు, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. మొత్తం అన్ని ఎలిమెంట్స్ చెప్తాను. ఆ తర్వాత ఎలిమెంట్ అడిగితే సింబల్ చెప్పాలి, సింబల్ అడిగితే ఎలిమెంట్ నేమ్ చెప్పాలి, లాటిన్ నేమ్ చెప్పాలి. ఇలాగ నేర్చుకున్నట్లయితే కెమిస్ట్రీలో ఒక బేసిక్ పాయింట్ మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, ఇంకా మిగతా ఎలిమెంట్స్ చూద్దాం. యాంటీమనీ, బిస్మత్, అలాగే ఆక్సిజన్. ఆక్సిజన్ సింబల్ ఏంటండి? ఓ. ఆక్సిజన్ ఓ. ఓకే, ఆక్సిజన్. సల్ఫర్. సల్ఫర్ సింబల్ ఏంటండి? ఎస్. సెలీనియం. సెలీనియం ఎస్ఈ. టెలూరియం. టెలూరియం సింబల్ ఏంటండి? టిఈ. ఆక్సిజన్ ఓ, సల్ఫర్ ఎస్, సెలీనియం ఎస్ఈ, టెలూరియం టిఈ. అలాగే పొలోనియం పిఓ. పొలోనియం. ఓకే, పొలోనియం. మరి నెక్స్ట్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఎఫ్. క్లోరిన్. క్లోరిన్ సింబల్ సిఎల్. బ్రోమిన్ బి. ఇవి కొంచెం మీకు ఎలా అనిపిస్తుంది అంటే బోర్ లాగా అనిపిస్తాయి, ఏంటి సార్ ఎలిమెంట్స్ అనేది, కానీ ఇది నేర్చుకోవాలి, తప్పదు. హలో, సరే అయితే ఎందుకు లేట్ అయింది? ఓకే ఓకే, నెక్స్ట్ ఏమండి, ఇవన్నీ ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్ పాయింట్. ఇది కష్టమో నష్టమో ఈ ఎలిమెంట్స్ అన్ని మీరు నేర్చుకోవాల్సిందే, తప్పదు. ఇది నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. రాబోయే కెమిస్ట్రీ ఆటలాడుకోవచ్చు, వీడియో గేమ్స్ లాగా ఆడుకోవచ్చు. ఎలాగో చెప్తాను. దానికి బేస్మెంటే ఇది. ఇది నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుంది నీకు కెమిస్ట్రీ. ఓకే, ఆ తర్వాత క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అయోడిన్ సింబల్ ఐ. సారీ అండి, మరి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఈరోజు. చాలామంది జాయిన్ అవుతున్నారు, మరి వాళ్ళని కూడా జాయిన్ చేయాలి కదా. నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఒకటే నాకు. ఓకే, రైట్. సో రైట్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అవునా? ఫ్లోరిన్ ఎఫ్, క్లోరిన్ సిఎల్, బ్రోమిన్ బిఆర్, అయోడిన్ ఐ. అండ్ యాస్టాటైన్. యాస్టాటైన్. యాస్టాటైన్ అంటే ఏంటి సార్? ఏటి. తర్వాత హీలియం. సింబల్ ఏంటి? హీలియం హెచ్ఈ. నియాన్ ఎన్ఈ. ఆర్గాన్ ఏఆర్. ఆర్గాన్ ఏఆర్. క్రిప్టాన్. క్రిప్టాన్ కేఆర్.
xenon, xenon Xe, ఆ తర్వాత రేడాన్ Rn, హీలియం He, నియాన్ Ne, ఆర్గాన్ Ar, క్రిప్టాన్ Kr, xenon Xe, రేడాన్ Rn. మీరు చక్కగా ఇలాగ లైన్స్ డ్రా చేసుకోండి, ఎలిమెంట్స్కి ఇలాగా డ్రా చేసుకోండి టేబుల్ పేజీలో, అప్పుడు నీట్గా ఉంటుంది చదువుకోవడానికి. ఓకే, సో ఇవన్నీ నేర్చుకుంటే స్కూల్లో మీరే టాప్, మీ సెక్షన్లో మీరే టాప్ అయ్యేటట్టు నేను చేస్తాను. సో రెగ్యులర్గా ఈ క్లాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే, చాలా ఈజీ అండి, సరదాగా నేర్చుకోవచ్చు. ఓకే, రేడాన్ అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ స్కాండియం, స్కాండియం ఎస్సి, స్కాండియం, ఇట్రియం, ఇట్రియం వై, లాంథనం, లాంథనం అంటే సింబల్ LA. ఓకే, స్కాండియం, ఇట్రియం, లాంథనం. తర్వాత యాక్టీనియం AC. ఓకే, టైటానియం, స్కాండియం SC, ఇట్రియం Y, లాంథనం LA, యాక్టీనియం AC. టైటానియం, టైటానియం సింబల్ TI. నోట్ చేసుకో బుక్లో ఇవి. ఓకే, లాంథనం LA, యాక్టీనియం AC, టైటానియం TI. జిర్కోనియం, జిర్కోనియం ZR. హాఫ్నియం, హాఫ్నియం HF. టైటానియం, జిర్కోనియం, హాఫ్నియం. వెనేడియం, వెనేడియం V. నియోబియం, నియోబియం NB. ఏంటి సార్ ఇన్ని గుర్తుపెట్టుకోవాలా అని డౌట్ వస్తూ ఉంటుంది మీకు. ఏం లేదు, అన్నీ వచ్చేస్తాయి. ముందు చూసినప్పుడే చాలా భయంగా ఉంటుంది, తర్వాత నేర్చుకునే కొద్దీ ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ. ఇవన్నీ వచ్చి తీరాల్సిందే. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయే వరకు కెమిస్ట్రీ కంపల్సరీ ఉంటుంది. MPC BPC తీసుకున్నట్లయితే, కెమిస్ట్రీ ఉన్నట్లయితే ఇవన్నీ నేర్చుకోక తప్పదు. అదేదో ఇప్పుడే నేర్చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఆ 8th 9th 10thలో ఉన్న పిల్లలకైతే చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది, తర్వాత ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చారు చాలామంది పిల్లలు, వాళ్ళకి ఎలిమెంట్స్ సింబల్స్ తెలియటం లేదు. వాళ్ళేమో నీట్ ఎగ్జామ్స్ రాసేసేయాలి, IIT JEE మెయిన్స్ రాసేయాలి, అన్ని క్రాక్ చేసేయాలి, కానీ బేసిక్స్ అనేవి ఉండటం లేదు. అందుకనే మీరు ఈ బేసిక్స్ నేర్చుకోండి, చాలా ఈజీ అవుతుంది ఫ్యూచర్లో మీకు. ఓకే, టైటానియం TI, జిర్కోనియం ZR, హాఫ్నియం HF, వెనేడియం V, నియోబియం NB. ఓకే, టాంటాలం, టాంటాలం TA. క్రోమియం, క్రోమియం CR, క్రోమియం CR. రాసేటప్పుడే మైండ్లో ఫీడ్ చేయాలి, సేవ్ చేయాలి. అది గుర్తుంటుందా లేదా తర్వాత సంగతి, ముందు నువ్వు ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేస్తే గుర్తుంటుంది, ఎక్కడికి వెళ్ళదు, కంపల్సరీ గుర్తుంటుంది. మీకు భయం అంతే, గుర్తుండవేమో అని చెప్పి. ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తే అవే గుర్తుంటాయి. క్రోమియం, మాలిబ్డినం, మాలిబ్డినం MO. మ్యాంగనీస్, మ్యాంగనీస్ MN. క్రోమియం CR, మాలిబ్డినం MO, మ్యాంగనీస్ MN. టంగ్స్టన్, టంగ్స్టన్ W. టెక్నీషియం, టెక్నీషియం, టెక్నీషియం
టీసీ మొట్టమొదట ఆర్టిఫిషియల్గా కనుక్కున్న ఎలిమెంట్ ఇది. టీసీ నేచర్లో ఉండదు, ఆర్టిఫిషియల్గా ఫైండ్ అవుట్ చేసింది. క్రోమియం, మాలిబ్డినం, టెక్నీషియం. క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్, మ్యాంగనీస్, టెక్నీషియం, రేనియం. రేనియం రేనియం సింబల్ ఏంటమ్మాయి? ఆర్ఈ. ఐరన్, ఐరన్ సింబల్ ఎఫ్ఈ. ఎందుకు సార్ ఎఫ్ఈ? ఐరన్ అంటే ఐ రావట్లేదు, ఎఫ్ఈ ఎందుకు అంటున్నావు? లాటిన్ నేమ్. వాట్ ఈస్ ఇట్స్ లాటిన్ నేమ్? ఫెర్రమ్. ఫెర్రస్ కాదు, ఫెర్రిక్ కాదు. ఫెర్రస్ అంటే మళ్ళీ వేరు అయాన్ అది. Fe2+ అయితే ఫెర్రస్, Fe3+ అయితే ఫెర్రిక్. ఓకే రైట్. అయాన్స్ ఏదన్నా ఉన్నట్లయితే మార్జిన్లో రాసుకోండి, అవి ఉపయోగపడతాయి మీకు. ఓకే ఐరన్. రుథేనియం, రుథేనియం. రుథేనియం సింబల్ ఆర్యు. ఆస్మియం, ఆస్మియం. ఓఎస్. కోబాల్ట్, కోబాల్ట్. సిఓ, క్యాపిటల్ సి స్మాల్ ఓ, రెండు క్యాపిటల్ లెటర్స్ రాసామనుకో కార్బన్ మోనాక్సైడ్. అది కార్బన్ మోనాక్సైడ్ అయిపోతుంది రెండు క్యాపిటల్స్ రాస్తే. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, సెకండ్ లెటర్ స్మాల్ లెటర్ అయి ఉండాలి సింబల్లో. కోబాల్ట్. రోడియం, రోడియం. ఆర్హెచ్. ఇరిడియం, ఇరిడియం, ఇరిడియం. ఐఆర్, ఇరిడియం. కోబాల్ట్, రోడియం, ఇరిడియం. ఓకే నికెల్, నికెల్. ఎన్ఐ. పెల్లాడియం, పల్లాడియం. పీడి, ప్లాటినం. పీటి, కాపర్. కాపర్. కాపర్ సింబల్ ఏంటండి? సియు. సింబల్లో సిఓ వస్తుంది, నేమ్లో సిఓ వస్తుంది, కానీ సింబల్ సియు అని రాస్తాం. లాటిన్ నేమ్ ఏంటి దీనికి? క్యూప్రమ్. క్యూప్రమ్. సియు ప్లస్ అంటే క్యూప్రస్. క్యూప్రస్. అవేంటో నేను చెప్తాను. అయాన్స్ అంటారు వీటిని. అవి ఎలా వస్తాయి, ఎలా పలకాలి అనేది మళ్ళీ అదొక వేరే టాపిక్. అది ఊరికే రాసుకో అక్కడ. క్యూప్రస్, క్యూప్రిక్. ఇది కాపర్. ఓకే సిల్వర్. సిల్వర్ సింబల్ ఏంటండి? ఏజీ. ఎస్ రాయడం లేదు, ఏజీ. ఎందుకని? వాట్ ఈస్ లాటిన్ నేమ్? ఆర్జెంటీనం. ఆర్జెంటీనం లాటిన్లో దాని పేరు. దాని నుండి తీసుకుంది ఏజీ, సిల్వర్. గోల్డ్. గోల్డ్ సింబల్ ఏంటండి? ఏయు. వాట్ ఈస్ ఇట్స్ లాటిన్ నేమ్? ఆరం. ఓకే కాపర్, సిల్వర్, గోల్డ్. తర్వాత జింక్ సింబల్ ఏంటి? జడన్. జింక్. కాడ్మియం, కాడ్మియం. సిడి. మెర్క్యూరీ, మెర్క్యూరీ. మెర్క్యూరీ సింబల్ ఏంటండి? హెచ్జి. లాటిన్ నేమ్ ఏంటి? హైడ్రార్జిరం. హైడ్రార్జిరం లాటిన్ నేమ్. ఓకే అలాగే ఫ్రీక్వెంట్గా వచ్చేవి నేర్చుకుంటే సరిపోతుంది మనం. ఇంకా
సీరియం, సీరియం, సిఈ, లుటేషియం, లుటేషియం, ఎల్యు, థోరియం, థోరియం, సింబల్ టీహెచ్, థోరియం. ఇవన్నీ నేర్చుకోవాలండి, తప్పదు, ప్రాక్టీస్ చేయాలి, రాసేటప్పుడు గుర్తుపెట్టుకో. థోరియం. ఓకే. లారెన్షియం, లారెన్షియం, ఎల్ఆర్. సరే, ఇంకా జాయిన్ అవుతున్నారు స్టూడెంట్స్, వాళ్ళని కూడా యాడ్ చేద్దాం బ్యాచ్లో. ఓకే. రైట్. ఓకే. లారెన్షియం ఎల్ఆర్ అండి. ఓకే, మరి గుర్తుపెట్టుకోవాలి అన్ని సింబల్స్. తర్వాత అమెరిషియం, అమెరిషియం, ఏఎం. ఓకే, ఈ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోండి. మిగతా ఎలిమెంట్స్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ప్రజెంట్ అయితే ఈ ఎలిమెంట్స్ నేర్చుకోండి. ఇంకా మనం డెప్త్కి వెళ్ళే కొద్దీ ఆ మిగిలిన ఎలిమెంట్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చినా ఈ ఎలిమెంట్స్ వరకు సరిపోతాయి. ఏది ఐఐటి, జేఈ మెయిన్స్ కానీ లేదా అడ్వాన్స్ లెవెల్ రాయడానికి కానీ ఈ ఎలిమెంట్స్ అయితే సరిపోతాయి. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోవాలండి. ఊరికే సరదాగా చెప్పింది కాదు, ఇదంతా బేస్మెంట్, మీరు నేర్చుకుంటున్న కెమిస్ట్రీకి పునాది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ ఎలిమెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా బోర్డు మీద. సో ఈ ఎలిమెంట్స్. ఓకే, సో నోట్ చేశారా ఇవి స్టూడెంట్స్? ఎస్ఆర్ అని పెట్టండి చాట్ బాక్స్లో. ఆ చివరి రాయలేకపోయినట్టున్నారు కొంతమంది, ఆ చివరి పెడుతున్నాను చూడండి, లాస్ట్లో నేను రాసినటువంటివి. రైట్, నోట్ చేసుకోండి. అవి కనిపిస్తున్నాయా? మీకు ఏదన్నా ఇన్కన్వీనియన్స్ ఉంటే నాకు చాట్ బాక్స్లో పెట్టండి. ఓకే, రైట్. ఓకే, ఎస్ఆర్ ఎస్ఆర్ పెడుతున్నారు చాట్ బాక్స్లో. ఎస్, ఓకే, వెరీ గుడ్, నైస్. రైట్, పెట్టాడు. ఆ తర్వాత శ్రీనివాస్ నాయక్, షేక్, ఎస్ఆర్, చరిత. రైట్. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు రాశారా లేదా? మధ్యలో జాయిన్ అయ్యారు కొంతమంది. క్లాస్ రికార్డ్ అయి ఉంటుంది, లైవ్ క్లాసెస్ అని ఉంటుంది. మీరు స్క్రోల్ చేస్తే దాంట్లో మొదటి నుంచి వస్తుంది. ఒక 1 అవర్ ఆగిన తర్వాత కానీ రికార్డు మీకు కనిపించదు, వెంటనే రికార్డింగ్ మీకు కనిపించదు. దాంట్లో 1 అవర్ ఆగిన తర్వాత మీరు ఆన్ చేసి యాప్, దాంట్లో లైవ్ క్లాసెస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ వీడియో మొత్తం వచ్చేస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు ఎలాగైతే చెప్పామో అలాగే వచ్చేస్తుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు, ఎప్పుడు కావాల్సి అయితే అప్పుడు వినొచ్చు. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్తున్నా నేను మరి. ఓకే, రైట్. మీకు ఇప్పుడు టేబుల్, పీరియాడిక్ టేబుల్ అనేది నేర్పిస్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి రాయనటువంటి వాళ్ళు, రాసుకోలేకపోయినటువంటి వాళ్ళు, మధ్యలో జాయిన్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ వీడియో విని అవన్నీ రాసుకోండి, నేర్చుకోండి, నీట్గా రాయండి. నోట్బుక్ చెప్పాను కదా, కలర్ పెన్సిల్స్, ఇంక్ పెన్స్, అదే బ్లూ ఇంక్, రెడ్ ఇంక్ పెన్ను, ఆ తర్వాత స్కెచ్ పెన్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఇవి వాడండి. స్కేలు, పెన్సిల్, ఇవన్నీ నీట్గా టేబుల్ ఉండాలి. ఒకటేమో ఒక కలర్తో రాయండి, ఇంకోటి ఇంకో కలర్తో రాయండి. అలా రాసుకున్నట్లయితే మీకు ఆ డిస్టింక్షన్ తెలుస్తూ ఉంటుంది.
ఇంట్రెస్ట్ ఉంటుంది నోట్స్ చదవాలి అని అంటే. ఓకే, ఇప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ వచ్చాయండి ఇక్కడ? లాటిన్ నేమ్ ఉన్న ఎలిమెంట్స్ చూడు, మెర్క్యూరీ ఒకటి వచ్చిందా, గోల్డ్, సిల్వరు, కాపరు, ఓకే, ఆ తర్వాత ఫెర్రం, ఐరన్ అనేది, ఆ తర్వాత ఓకే. సో వీటిల్లో ఇదిగో స్టిబియం ఒకటి, స్టానము, ప్లంబం, లెడ్ అనేది, ఆ తర్వాత పొటాషియము, సోడియం, ఇవన్నీ లాటిన్ నేమ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని షార్ట్ కట్ చేద్దాం. ఎలాగ చేద్దామంటే దీన్ని ఇంగ్లీష్ నేమ్, లాటిన్ నేమ్, సింబల్ అని సెగ్రిగేట్ చేసి ఒక చోట రాసేసుకుందాం, ఒక పని అయిపోతుంది. ఈ టేబుల్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం రాద్దామంటే ఇంగ్లీష్ నేమ్ ఓ టేబుల్ అనమాట. ముందు నన్ను రాయనివ్వండి, ఆ తర్వాత మీరు రాదురు కానీ. ఇంగ్లీష్ నేమ్, లాటిన్ నేమ్, సింబల్. ఓకే, ఇలాగా ఒక టేబుల్ రాద్దాం. ఏ ఏ ఎలిమెంట్స్కి లాటిన్ నేమ్స్ ఉన్నాయనేది మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ వన్ సోడియం అనేది ఇంగ్లీష్ నేమ్, లాటిన్ నేమ్ ఏంటి? నేట్రియం కదా. సింబల్ ఏంటి? ఎన్ఏ, దీని నుంచి తీసుకున్నటువంటిది. అలాగే నెంబర్ 2 పొటాషియం. పొటాషియం లాటిన్ నేమ్ ఏంటండి? కాలియం. ఇదిగో ఇవన్నీ తెలీదు. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చారు చాలామంది పిల్లలు, వాళ్ళకి తెలియట్లా. పొటాషియం సింబల్ కే ఎందుకు అంటే తెలియట్లేదు. కాలియం నుండి తీసుకున్న సింబల్ సార్ అని చెప్పలేకపోతున్నారు. ఇవి ఇప్పుడే నేర్చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఫ్యూచర్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఏం రాద్దాం కదా. తర్వాత టిన్, స్టానం, ఎస్ఎన్, లెడ్, ప్లంబం. ఇందాక చెప్పినటువంటివే మళ్ళీ ఇక్కడ లిస్ట్ చేస్తున్నా దేనికి ఉంది అనేది. అలాగే యాంటీమోనీ, స్టిబియం, ఎస్బి. ఓకే, ఆ తర్వాత క్యూప్రమ్, కాపర్ ఇంగ్లీష్ నేమ్ కదా, ముందు రాయాలి. కాపర్ రాద్దాం. కాపర్, క్యూప్రమ్, సియు, సిల్వర్, ఆర్జెంటినం, ఏజీ, గోల్డ్, సింబల్ ఏంటి? సరే, సింబల్ ఏయు. దేని నుంచి వచ్చింది? ఆరం. గోల్డ్కి లాటిన్ నేమ్ ఆరం. ఓకే, తర్వాత ఐరన్, లాటిన్ నేమ్ ఫెర్రం. ఫెర్రస్ కాదు, ఫెర్రిక్ కాదండి, ఫెర్రం, ఎఫ్ఈ. ఓకే, ఇంకా దేనికి వచ్చాయి చూడు. స్టిబియం, స్టానం, ప్లంబం రాసాం కదా, రైట్. ఇంకా ఏమైనా మిస్ అయినాయేమో చూడు, ఫస్ట్ నుంచి చూసుకుంటూ వద్దాం. సోడియం రాసామా? నేట్రియం, కాలియం, అవునా. ఆ తర్వాత స్టానం, ప్లంబం, స్టిబియం. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఉంది కదా, టంగ్స్టన్. ఇదిగో టంగ్స్టన్ సింబల్ ఏం చెప్పాను? డబ్ల్యూ. వోల్ఫ్రమ్ అండి, టంగ్స్టన్, వోల్ఫ్రమ్. ఓకే, అలాగే కాపర్ రాసాం, సిల్వర్ రాసాం, గోల్డ్ రాసాం, మెర్క్యూరీ. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే
what you call tungsten, wolfram అండి W. ఓకే, తర్వాత మెర్క్యూరీ ఒకటి మర్చిపోయా, మెర్క్యూరీ ఒకటి రాయాలి. మెర్క్యూరీ హైడ్రార్జిరం Hg సింబల్. ఇవ్వండి 11 ఎలిమెంట్స్కి లాటిన్ నేమ్స్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈజీనే, ఏముంది ఒకసారి చూస్తే వచ్చేస్తాయి. మైండ్లో అనుకుంటూ ఉండాలి. ఏదో విన్నాము, ఏదో నోట్ చేసాం, పక్కన పడేసాం అంటే కాదు. అవి మైండ్లో రికలెక్ట్ చేయాలి మీరు, అప్పుడే గుర్తుంటాయి. ఓకే, నోట్ చేశారా? రైట్. ఓకే, సరే. ఈరోజు నేను చెప్పింది ఏంటి? జస్ట్ ఎలిమెంట్స్, సింబల్స్ గురించి మాట్లాడాను, అంతకంటే ఏం లేదు. ఫస్ట్ క్లాస్. మరి ఈ క్లాస్ ఇలాగే ఉంటుంది. ఎలిమెంట్స్ తెలుసుకోవాలి కదా, ఎలిమెంట్స్ తెలుసుకోవాలి, వాటి లాటిన్ నేమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి తెలుసుకోవాలి, వాటి సింబల్స్ తెలుసుకోవాలి. ఓకే, సోడియం Na, పొటాషియం K, ఆ తర్వాత టిన్ Sn, లెడ్ Pb, యాంటీమోనీ Sb, కాపర్ Cu, సిల్వర్ Ag, గోల్డ్ Au, ఐరన్ Fe, టంగ్స్టన్ W, మెర్క్యూరీ Hg. ఓకే, సోడియం లాటిన్ నేమ్ నాట్రియం, పొటాషియం లాటిన్ నేమ్ కాలియం, టిన్ లాటిన్ నేమ్ స్టానం, లెడ్ లాటిన్ నేమ్ ప్లంబం, యాంటీమోనీ స్టిబియం, కాపర్ క్యూప్రమ్, సిల్వర్ ఆర్జెంటినం, గోల్డ్ ఆరం, ఐరన్ ఫెర్రం, టంగ్స్టన్ వోల్ఫ్రమ్, మెర్క్యూరీ హైడ్రార్జిరం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్. మరి ఈరోజు లెసన్ ఇది నేను చెప్పింది. ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ నోన్ ఎలిమెంట్స్. నోట్ చేసుకున్నావు అక్కడ? టోటల్ నంబర్ ఆఫ్ నోన్ ఎలిమెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ నోన్ ఎలిమెంట్స్ ఎన్నండి? 118. ఓకే, మరి అందులో న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్స్, దాని కింద స్టార్ మార్క్ పెట్టి నోట్ చేసుకో ఈ టేబుల్ కింద. న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే 92 నేచర్లో ఉండేవి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఏంటి సార్ అంటే, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 118, న్యాచురల్లీ అక్కరింగ్ ఎలిమెంట్స్ 92, రిమైనింగ్ ఆల్ ఆర్ ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్, మానవునితో కృత్రిమంగా తయారు చేయబడినటువంటి ఎలిమెంట్స్, ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటివి. ఓకే, మరి ఇవి ఎలిమెంట్స్. ఎలిమెంట్ అంటే ఏం చెప్పాను? వాట్ ఈజ్ ఎలిమెంట్? ఎలిమెంట్ అంటే ఏంటండి? ఎలిమెంట్ మీన్స్ ది సబ్స్టెన్స్ విచ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్. గోల్డ్ పీస్ తీసుకున్న ఒకటి చిన్న ముక్క, దీన్ని డివైడ్ చేస్తే అన్ని గోల్డ్ ఆటమ్సే వస్తాయి తప్ప నీకు వేరే ఆటమ్స్ రావు. కార్బన్ ఆటమ్స్, ఐరన్, జింక్ అలాంటివి రావు, అన్నీ గోల్డ్ ఆటమ్సే వస్తాయి. కాబట్టి గోల్డ్ అనేది ఒక ఎలిమెంట్. అలాగే ఐరన్ని డివైడ్ చేస్తూ పోతే అన్ని ఐరన్ ఆటమ్సే వస్తాయి, Fe ఆటమ్సే వస్తాయి. కాబట్టి ఐరన్ అనేది ఒక ఎలిమెంట్. ఇలాగా ఎలిమెంట్స్ చూసినట్లయితే 118 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి రకరకాల కాంబినేషన్లో రకరకాల సబ్స్టెన్సెస్ని, కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. వాటిని మనం చక్కగా ఉపయోగించుకుంటాం. తర్వాత మన బాడీ ఇట్ సెల్ఫ్ మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్, యూనివర్స్ ఇట్ సెల్ఫ్ మేడప్ ఆఫ్ ఎలిమెంట్స్. అలాగే మన కంటికి కనపడే ప్రతి వస్తువు కూడా ఈ ఎలిమెంట్స్తో తయారైనటువంటిదే. కెమిస్ట్రీ లేకపోతే, ఎలిమెంట్స్ లేకపోతే యూనివర్స్ లేదు. నువ్వు లేవు, నేను లేను, ఏమీ ఉండదు. కాబట్టి దీని గురించి మనం డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. మరి ప్రస్తుతానికి నేను ఆపేస్తాను. మళ్ళీ పీరియాడిక్ టేబుల్ చూద్దాం అనుకున్నా, బట్ టైం అయితే లేదు. మళ్ళీ అది మొదలెడితే మధ్యలో ఆపేయాల్సి వస్తుంది, అది కరెక్ట్గా ఉండదు.
కాబట్టి నెక్స్ట్ క్లాస్ మళ్ళీ నేను ఇవన్నీ అడుగుతాను, మీరు రెడీగా ఉండాలి, చదువుకొని వచ్చి ఉండాలి. తీసుకెళ్ళి బుక్ పక్కన పడేయకండి. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నోట్బుక్ తీసుకొని రఫ్ పేపర్లు రఫ్ బుక్ తీసుకొని చక్కగా ఎలిమెంట్స్ రాయండి. ఓకే, ఎలిమెంట్ సింబల్ రాయండి. ఆ తర్వాత ఈ టేబుల్ కూడా నేర్చుకోండి. ఇంగ్లీష్ నేమ్ ఏంటి, లాటిన్ నేమ్ ఏంటి, సింబల్ ఏంటి, ఇవన్నీ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. రేపు క్లాస్లో ఇంకా ఈజీ అవుతుంది. మంచి టెక్నిక్స్ చెప్తాను రేపటి నుంచి. ముందు సబ్జెక్ట్ అయితే మీకు టెక్నిక్స్, టిప్స్, ట్రిక్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకే, మరి ఎస్ఆర్ అని పెట్టండి. షల్ ఐ ఎండ్ ది క్లాస్ నౌ? లక్ష్మీ ప్రణవ్ ఎస్ఆర్, సిహెచ్ సాయి కీర్తన ఎస్ఆర్, చరిత ఎస్ఆర్, షేక్ మోమిన్ ఎస్ఆర్, హిమజ ఎస్ఆర్, తర్వాత యాదవల్లి తనూజ ఎస్ఆర్, తర్వాత నికోలస్ ఎస్ఆర్, వసీక్ ఎస్ఆర్ అని పెట్టాడు, సుకుమార్ ఎస్, అలాగే శ్రీనివాస్ నాయక్, ఇంతమంది పెట్టినటువంటివి. ఓకే, ఎర్రగొండపాలెం ప్రకాశం డిస్టిక్ శశాంత్ కుమార్ రెడ్డి. ఓకే, ఎర్రగొండపాలెం నుంచి ఉన్నారు ఎక్కువగా. సరే, ఇది మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. టోటల్ ఈరోజు క్లాస్లో 16 మెంబర్స్ అటెండ్ అయి ఉన్నారు. మరి రెగ్యులర్గా ఉండాలి మీరు. ఇలాగా డైలీ ఒక లెసన్ వస్తుంది. రేపు కూడా సేమ్ టైం 9 to 10 క్లాస్. ఇది రికార్డెడ్ క్లాస్ కూడా ఉంటుంది. తర్వాత మిగతా క్లాసెస్ కూడా పెట్టిస్తాను. ఓకే, రైట్. ఏ రోజు ఆ రోజు చదవండి. సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఈరోజు ఏం చెప్పారు అనేది మీరు బుక్ దగ్గర కొన్ని పేజీలు తిరిగేసుకుంటే చాలు, అయిపోతుంది. రైట్. ఎస్ సార్ చెప్పండి సార్. రైట్, ఓకే. క్లాస్ చెప్పమంటున్నావా శశాంత్ కుమార్ రెడ్డి? రేపు చెబుదాంలే క్లాస్. అప్పుడేనా? అన్నీ ఒకే రోజు నేర్చుకోలేం కదా, నేను కూడా చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడే చెప్పేమంటున్నాడు మొత్తం కెమిస్ట్రీ అంతా. ఒక క్లాసులు అవ్వదు బాబు, చెబుదాం, నిదానంగా చెబుదాం. నేను ఎక్కడికి వెళ్ళను, క్లాసులు పెడుతూనే ఉంటాను. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి రేపు మరికొన్ని మంచి పాయింట్స్ అవన్నీ నేర్చుకుందాం. రైట్, ఆల్ ది బెస్ట్. క్లాస్ ఎండ్ చేసేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ. ఏమ్మా లేటుగా వచ్చావు? లేటుగా లేచావా? మరి చెప్పాను కదా క్లాస్ ఉంటుంది 9 కని. ఫోన్లు చేస్తున్నావా? ఫోన్ వాచ్ ఏం లేదంటావా, అందుకని లేకపోయావా?